హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. యూనివర్స్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మన సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ తరపున కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ పాజిటివ్. వాళ్ళ తరపున కూడా ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీకు మీ పర్సన్కి ఈ 1 వీక్లో ఎలా ఉంటుంది, మీ ఇద్దరికి ఏం జరగబోతుంది అనేది, మీ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది, మీ ఇద్దరికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఈ 1 వీక్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తోంది, మీ ఇద్దరికి, మీకు మీ పర్సన్కి ఈ 1 వీక్ ఎలా ఉంటుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. మీరు ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో దీన్ని జనరల్గా 50 to 80% కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి. అలాగే మీరు ఎప్పుడైతే చూస్తారో వీడియో, అప్పటి నుంచి మీకు వర్తిస్తుందండి. అంటే మీరు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు నుంచి 1 వీక్ అని అర్థం చేసుకోండి. సో ఆ 1 వీక్ ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు మీరు ఒకవేళ థర్స్డే అలా చూస్తే, థర్స్డే నుంచి 1 వీక్ అని మీ ఇద్దరికి ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో, మీకు జరిగే సంఘటనలను బట్టి, వాళ్ళకి దాన్ని బట్టి మీకు ఇది కనెక్ట్ అవుతుందా కాదా అనేది తెలుసుకోండి. ఓకేనా? సో యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ ఫర్ మై సబ్స్క్రైబర్స్, మై వ్యూవర్స్. ప్లీజ్ give good result for my subscribers and viewers. So please give good result, please give good result. Universe, please give good result to my collective. ఇంట్లో నుంచి ఒక మంచి మెసేజ్ వాళ్ళ పర్సన్కి, వాళ్ళకి ఈ 1 వీక్ ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్. ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్. ప్లీజ్. ప్లీజ్. సో ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్. ప్లీజ్. Okay, nice. So okay, oh nice. So give good result. పెడతాను. Okay. Oh, nice. సో మీకు మీ పర్సన్కి ఈ 1 వీక్ ఎలా ఉండబోతోంది. ఓకే, చూస్తాం. ఓకే, అన్నీ మంచి కార్డ్స్ వచ్చినాయండి. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సో మీకు మీ పర్సన్కి ఎవరో హైడింగ్ ఏజెంట్స్ ఉన్నారండి. హైడింగ్ ఏజెంట్స్ అంటే ఏజెంట్స్ అంటే మిమ్మల్ని రహస్యంగా ఎవరో స్పై చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరో రహస్యంగా గమనిస్తున్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మీద ఎవరో నిఘా పెట్టినారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ మీకు రిలేషన్లో కావచ్చు, లేదంటే మీ
లవ్ అండ్ అఫెక్షన్ లవ్లో కావచ్చు, ఎవరో మిమ్మల్ని అనుమానిస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇద్దరి మీద నిఘా ఉంది. మీరు అంటే రహస్య పరిశోధన చేస్తున్నారు, మీ మీద స్పై చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. అయితే మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారండి, చాలా మంచిగా ఉంటారు. ఇద్దరు చాలా బాగుంది, మీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, అన్యోన్యంగా ఉంటారు. కాకపోతే ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, మీరు ఎలాంటి నగలు కొనుక్కుంటున్నారు. లేడీస్ అయితే అట్లా, మగవాళ్ళనైతే మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, మీరు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి మీకు, ఇలాంటి నిఘా అనేది మీ మీద జరుగుతోందండి. ఎవరు చేస్తున్నారో తెలీదు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది మీకు నిఘా అనేది మీరు చాలా జాగ్రత్తగా అంటే మీరు చాలా బాగా ఇద్దరు భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, మీ రిలేషన్ బాగుంది. కాకపోతే మిమ్మల్ని ఎవరో అనుసరిస్తూ ఉన్నారు, అంటే మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు. సో వాళ్ళు ఎవరో తెలియదు, అది ఎందుకు మంచికి చేస్తున్నారో చెడ్డకు చేస్తున్నారో తెలియదు, కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. సో మిమ్మల్ని అన్నీ గమనిస్తూ ఉన్నారు, మీ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఉంది. సో ఈ 1 వీక్లో అలా ఎవరైనా మీకు తెలియచ్చు, ఎవరు అనేది, ఎవరో నిఘా చేస్తున్నారు, ఎవరో నిఘా పెట్టినారు అనేది మీకు కూడా తెలియచ్చు. సో మీకు ఇప్పుడు టైం బాగుందండి. ద వరల్డ్ వచ్చింది. సో ఈ వరల్డ్ అంటే మీరు అన్ని పరంగా మీకు ఇన్ఫినిటీ లాగా మీకు అన్నీ దక్కుతాయి. మీకు సంతోషమైన టైము వచ్చింది మీ ఇద్దరికి. ఎక్కడైనా ఎంజాయ్ చేస్తారు ఎక్కడికన్నా వెళ్ళి. అలాగే ఇది ఎవరికైనా సింహరాశి వాళ్ళకి కావచ్చు, సింహరాశి, మేషరాశి, వృషభ రాశి వాళ్ళకి కావచ్చండి, కన్యా రాశి వాళ్ళకి కూడా కావచ్చు. ఇది ఇట్లా మంచిగా లైఫ్ అబండెన్స్ ఇస్తోంది, గ్రీనరీ ఇస్తోంది మీకు. ఫుల్ ఆఫ్ గ్రీన్ కలర్, అంటే గ్రీన్గా లైఫ్ ఉంటుంది, అంటే పచ్చగా ఉంటుంది మీ లైఫ్. సో చాలా మంచి టైము మీకు వస్తుంది. ఎక్కడైనా మీరు ట్రిప్ వేయాలి అనుకుంటున్నారు, లేదంటే ఫుల్ఫిల్ అయిపోయింది, మీ విష్ అంతా ఫుల్ఫిల్ అయిపోయింది, కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు, లేకపోతే రిటైర్మెంట్ స్టేజ్లో అయినా ఉండొచ్చు, మీరు ఏదైనా ఒక ప్లాన్ చేస్తూ ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి, ట్రిప్కి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉండొచ్చు, ఎక్కడైనా సెటిల్ కావాలి, దూర ప్రదేశంలో, దూర ప్రాంతాల్లో సెటిల్ కావాలి అని అయినా చేస్తూ ఉండొచ్చు. మీకు నేము, ఫేము అంతా ఉంటుంది, సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈ 1 వీక్లో మీరు ఎక్కడైనా తిరిగి రావచ్చండి, ట్రిప్కి వెళ్ళి రావచ్చు, అలా ఉండొచ్చు. అయితే మీకు ఫుల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే కొంతమంది ఎక్కడికైనా వెళ్తే ఏం జరుగుతుందో ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు కదా, అలాంటిది ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవండి. మీకు ఏదైనా మీరు సంతోషకరమైన లక్ కలిసి వస్తుంది. ఈ 1 వీక్లో మీరు అలా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి రావచ్చు, కలిసి వెళ్ళి చూసుకొని రావచ్చండి, అలా ఉంది. అలాగే ఇప్పుడు కొంచెం టైము ఇదొక్కటి కొంచెం బాగలేదు. ఎవరో మిమ్మల్ని గురించి కొంచెం గలాట, అంటే మీతో గొడవ పడాలి అని చూస్తున్నారు, కానీ మీరే నెగ్గుతారు. అలా ఏదైనా గొడవ పెట్టుకోవాలని, లేదంటే మీతో ఘర్షణ పడాలని, అలా మీ మీదకి రావాలని అట్లా వస్తూ ఉంటారు, కానీ మీరే కొంచెం గట్టిగా ఉంటారండి. మీ జోలికి ఎవరు రాలేరు, వచ్చినా కూడా వాళ్ళే పక్కకి వెళ్ళిపోతారు, పడిపోతారు. కానీ మీతో గొడవ పెట్టుకోవాలని, మీతో గొడవ పడాలని, మీకు గొడవ పెట్టాలని కూడా చూసేవాళ్ళు ఉంటారు. మిమ్మల్ని చాలా బాగా ఓడించాలి, కొట్లాడాలి, మీతో పోరాడాలి, యుద్ధం చేయాలి అన్నట్టు అట్లా ఉంటారు. అది ఎవరున్నారనేది తెలీదు, కానీ అలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళు ఉన్నారు మీ చుట్టూ. సో చాలా గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఈ 1 వీక్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఇప్పుడు గొడవకు వస్తే మీరు గొడవకు వెళ్ళకండి. ఏదైనా మీతో మాటల గొడవలు కానీ, ఇప్పటి కాలంలో చేతల గొడవలు ఉండవు, కానీ మాటల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి గొడవలకి దూరంగా ఉండండి. ఎవరైనా మీ దగ్గరికి గొడవకు వచ్చినా కూడా ఎక్కువ మాట్లాడకండి, కొంచెం మౌనంగానే నవ్వుతూనే వాళ్ళకి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు కొంచెం వాళ్ళతో సమానంగా గొడవ పడడానికి వెళ్ళినారంటే ఇంకా ఎక్కువ గొడవ పెద్దది అవుతుంది, చాలా పెద్ద సమస్య వస్తుంది. కాబట్టి ఒకవేళ మీ మీదకి ఎవరైనా గొడవలకు వచ్చినా కూడా మీరు నవ్వుతూనే దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నించండి. నవ్వుతూనే, మాటలతోనే దాన్ని సాల్వ్ చేసేసుకోండి. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎక్కువ మాట్లాడరు. లేకపోతే మీరు గొడవ పడినారంటే అది పెద్ద సమస్య అయిపోతుంది, చాలా పెద్ద సమస్య అయిపోతుంది. కాబట్టి మీరు గొడవల జోలికి వెళ్ళకండి.
తర్వాత మీకు ఈ 1 వీక్ చాలా బాగుంటుందండి. ఏదైనా కూడా న్యూ ఆరంభం, న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుందంటే బాగా చాలా మంచి షైనింగ్ వస్తుంది మీకు. మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసింటే ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. లేకపోతే ఇంకా ఏదైనా ప్రమోషన్ రాబోవచ్చు, ప్రమోషన్ వచ్చే పరిస్థితి రావచ్చు. అలాగే లేదంటే ప్రొఫెషన్లో ఏదైనా ఎక్కడికైనా దూర ప్రాంతాలకి మీరు ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అక్కడ ప్రమోషన్ మీద అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడంతా మీకు న్యూ అబెండెన్స్ ఉందండి. చాలా మంచి లైఫ్ రాబోతోంది. మంచి బట్టలు కొనబోతున్నారు, మంచి నగలు కొనబోతున్నారు. ఈ 1 వీక్లో అది జరగచ్చు. సో మీరు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలనుకున్నా కూడా ఈ 1 వీక్లో ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే అది కూడా బాగుంటుందండి, సక్సెస్ అవుతుంది. సో సూర్యుడిలాగా మీకు వెలుగు అంతా బాగుంది. సన్ వచ్చింది, ద సన్ వచ్చింది. సో చాలా మంచి కార్డు వచ్చిందండి. కాబట్టి 19 కార్డు సన్ను. సో చాలా మంచి కార్డు వచ్చింది. అంటే దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతారంటారు కదా, అట్లా ఫుల్ ఆఫ్ అబెండెన్స్ వస్తుంది. చాలా హ్యాపీ లైఫ్, హ్యాపీ టైం ఉంది. ఇప్పుడు సంతోషంగా గడిపే టైం ఉంది ఇది. తర్వాత క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇది ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. సో మీకు కొంచెం వెనక ఎవరో కొంచెం జాగ్రత్తగా అంటే ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీ మీద రహస్య పరిశోధన చేస్తున్నారు. అలాగే కొన్ని ఏదైనా మీకు మానసికంగా కూడా బాధ పెట్టేదానికి ఎవరో చూస్తున్నారండి. మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టేదానికి చూస్తున్నారు, సమస్యలు తెచ్చేదానికి చూస్తున్నారు. అయితే మీరు అవేమీ పట్టించుకోవద్దండి. ఈ 1 వీక్ కామ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు చాలా మంచిగా జరిగిపోతుంది. ఎటువంటి సమస్య లేకుండా కామ్గా ఉన్నారంటే మీరు చూసుకోండి. అంతేగాని ఎక్కువ దూకుడుగా ప్రవర్తించద్దండి. దూకుడుగా పోవడం కానీ, దూకుడుగా కొట్లాడడానికి పోవడం కానీ అలాంటివన్నీ చేయకండి. అప్పుడు మీకు బాగుంటుంది. లేకపోతే మానసికంగా బాధపడాల్సిన టైం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మీకు తెలిస్తే విషయము, ఎవరో మీ మీద నిఘా పెట్టినారని లేదంటే మీతో గొడవకు వచ్చినారని తెలిసిందంటే మీకు ఒకవేళ మానసికంగా బాధపడే టైం ఉందండి. కాబట్టి ఈ 1 వీక్ కామ్గా ఉన్నారంటే అది గడిచిపోతుంది, బాగుంటుంది. సో మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని కూడా చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవ ఎవరైనా మధ్యలోకి రావాలని, మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని, మానసికంగా మిమ్మల్ని బాధ పెట్టాలని, మెంటల్గా బాధ పెట్టాలని చూస్తున్నారు. సో మీ ఇద్దరి మధ్య ఏదైనా వచ్చి ఇలా జరిగింది, అలా జరిగింది, మీ ఆయన ఇట్లా, లేకపోతే మీ ఆవిడ ఇట్లా, అట్లా అంటే ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పర్సన్ వచ్చి పెట్టడానికి, మీ మధ్య పుల్లలు పెట్టడానికి లేదంటే బాధ పెట్టడానికి చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్య అట్లా బాధ పెట్టడానికి చూస్తున్నారు. కానీ మీరు దాన్ని ఏవి పట్టించుకోకుండా కామ్గా ఉండండి. ఇక్కడ కూడా మీకు మంచి అబెండెన్స్ వస్తుంది కాబట్టి జాలీగా ఎక్కడికైనా తిరిగి రావచ్చు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి టైం ఉందండి, మంచి టైం వస్తుంది. సో మీకు లక్ కలిసి వస్తుంది కాబట్టి ఏదైనా కూడా మీరు తీసుకునే దానికన్నా వస్తువులు ఏవైనా తీసుకున్న వాల్యుబుల్ థింగ్స్ తీసుకున్నా కూడా మంచిదేనండి. సో బాగుంటుంది మీ రిలేషన్. ఈ 1 వీక్ మీ ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే హ్యాపీగానే ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ పెట్టడానికే చూస్తున్నారండి. మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టి వాళ్ళు నవ్వుకోవాలని చూస్తున్నారు. కానీ మీరు ధైర్యంగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ ఉన్నారంటే మీ మధ్యకి ఎవ్వరు రాలేరు. మిమ్మల్ని బాధ పెట్టాలని ఎవరో ఒక థర్డ్ పర్సన్ చూస్తున్నారు. సో అవేవి పనిచేయవు వాళ్ళ దగ్గర, మీ దగ్గర వాళ్ళవేవి పనిచేయవు. సో మీరు హ్యాపీగానే ఉంటారు. చాలా బాగుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 1 వీక్ ఎవరితోనూ గొడవలు పడకండి. కొంచెం అనుమానం అనేది పెంచుకోవద్దండి. మీ పర్సన్ మీద, మీ రిలేషన్ మీద అనుమానం పెట్టుకోవద్దండి. అనుమానం పడినారంటే చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి మీకు ఇప్పుడు ఈ 1 వీక్ మీ ఇద్దరికి చాలా బాగుందండి. మీకు మీ పర్సన్కి చాలా బాగుంటుంది, హ్యాపీగానే ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇది ఒక్కటే బాధ చూపిస్తుంది. ఇంక మిగతా అన్నీ హ్యాపీ కార్డ్సే వచ్చినాయి, అన్నీ ఎస్ కార్డ్సే వచ్చినాయి. హ్యాపీ కార్డ్స్ ఒక్కటి మాత్రమే నో కార్డ్ వచ్చింది. సో మీరు ఏమీ ఆలోచించకండి. ఈ 1 వీక్ సంతోషంగా ఉండండి. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళండి, సంతోషమైన సమయం గడపండి, మ్యూజిక్ వినండి, ధ్యానం చేయండి, ఫ్యామిలీతో ఎక్కడికైనా మీ పర్సన్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళండి. సో
చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? మంచి కార్డ్స్ వచ్చినాయి, అన్నీ కూడా మంచివే. ఇది క్వీన్ ఆఫ్ స్పాట్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ద వరల్డ్, సో 5 ఆఫ్ స్వార్డ్స్, ద సన్. సో అన్నీ కూడా మంచి కార్డ్స్ వచ్చినాయి. కాబట్టి మీరు ఎంజాయ్ చేసే టైమే వచ్చింది, ఎంజాయ్ చేసే టైమే చూపిస్తోందండి. బాగుంటుందనే చూపిస్తోంది, బాధ ఏమి ఎక్కువ లేదు, సంతోషమే ఎక్కువ ఉంది ఇక్కడ. కాబట్టి మీరు సంతోషంగా గడపండి ఈ 1 వీక్. ఓకేనా? మీరు మీ దగ్గరికి ఎప్పుడు అయితే ఈ వీడియో వస్తుందో అప్పటి నుంచినే 1 వీక్ అని మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసేదానికి ముందు మీరు 1 నిమిషం వీడియో పాజ్ చేసి కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసి ఒక 3 టైమ్స్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసేసి మీ నేము, మీ పర్సన్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకున్న తర్వాత వీడియోని చూడండి. ఓకేనా? సో మీకు ఇది కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేయాల్సిన నెంబర్స్ 11 అంటే 11 అండి, 11 అని క్లెయిమ్ చేయండి. ఓకేనా? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.